హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో ఎస్పీ దామోదర్రావు ఆదేశాల మేరకు కొత్తవలస సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు ఈరోజు కొత్తవలస ఎస్బీఐ బ్యాంక్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, అదేవిధంగా లైసెన్స్ లేని వారికి, హెల్మెట్ లేని వారికి కేసులు నమోదు చేయడం జరిగింది. అతి ముఖ్యంగా ఆటో వాళ్ళందరికీ కూడా ఏదైతే రెడ్ రేడియం స్టిక్కర్స్ని ఆటో రెండు వైపులా కూడా అంటించి ప్రమాదం నుంచి బయటపడే విధంగా, ఎవరైనా బండి మీద వస్తున్నప్పుడు ఆ లైట్ అనేది ఫోకస్ అవతల తెలియడం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఆటోలన్నీ ఆపి కూడా ఆయన స్టిక్కర్ అంటించడం జరిగింది. దీంతో పాటు ఆయన మాట్లాడుతూ, ముందుగా యువత డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా సరే, హెల్మెట్ లేకుండా ఉన్నా సరే, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళినా, ఫోన్లో మాట్లాడినా, అదేవిధంగా మరీ ముఖ్యంగా లైసెన్స్ లేకపోయినా సరే ఫైన్స్ అనేవి చాలా తీవ్రంగా ఉంటాయని, దానికి తోడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మాత్రం దొరికితే మాత్రం 7 రోజులు జైలు శిక్షతో పాటు 10,000 రూపాయలు ఫైన్ ఉంటుందని, అదేవిధంగా లైసెన్స్ లేని వాడికి 5,000 రూపాయలు ఫైన్ అని, హెల్మెట్ లేని వాళ్ళకి 1035 అని, ఇలా కాదు అలా కాదు ఫైన్స్ దంచుకునే అవకాశం ఉందని క్లియర్గా మనకి తెలుపుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో యువత అవనియండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు అవనియండి, ఎవరైనా సరే తస్మాత్ జాగ్రత్త. బయటికి బండి మీద వచ్చేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే, లైసెన్స్ పక్కా ఉండాల్సిందే, ఇన్సూరెన్స్ పక్కా ఉండాల్సిందే, పొల్యూషన్ ఉండాల్సిందే. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళిపోదాం, ఫోన్లో మాట్లాడేద్దాం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేద్దాం అనుకుంటే జోబీలో 10,000 పట్టుకుని తిరగాల్సిందే అని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని వివరాలతో మీ ముందుంటాను.